నెల్లూరులో స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి. జిల్లా కలెక్టర్ ఆనంద్, మున్సిపల్ కమిషనర్ సూర్య తేజలతో కలిసి ర్యాలీ నిర్వహించారు. స్వచ్ఛ ఆంధ్ర కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతగా పనిచేయాలని సూచించారు ఎంపీ వేమిరెడ్డి. ముఖ్యంగా గ్రామాల్లో ప్రజలకు స్వచ్ఛతపై అవగాహన కల్పించాలని, రోడ్లపై ఎక్కడ పడితే అక్కడ చెత్త వేయకుండా, బహిరంగ ప్రదేశాల్లో బహిర్భూమికి వెళ్లకుండా సూచనలు చేయాలని చెప్పారు. స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ ని సాధించే దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు అడుగులు వేస్తున్నారని వ్యాఖ్యానించారు. సమాజం నుంచి అభిప్రాయాన్ని కలిగి ఉంటుంది. మన పరిసరాలను శుభ్రం చేసి భారతదేశాన్ని గొప్పగా మార్చుకుందాం. నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర నా వంతు కృషి చేస్తానని ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దాలని ఈరోజు మన ముఖ్యమంత్రులు స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ స్వచ్ఛ దివాస్ అనే కార్యక్రమం ఈరోజు మనం ప్రారంభించాము. కమిషనర్ గారు, కలెక్టర్ గారు వీళ్ళు రావడం, ఎందుకంటే మెయిన్ ఇక్కడ కమిషనర్ రోలు మున్సిపాలిటీలో చాలా ఉంటుంది. అట్నే కలెక్టర్ గారు మనకి రాష్ట్రం, మన జిల్లా అంతా ఇది పాటించాలా. ఈ స్వచ్ఛ అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే గ్రామాల్లో ఈరోజు మీ అందరికీ తెలుసు, ఒక టాయిలెట్ వాడాలంటే ఎవరికి కూడా ఇష్టపడటం లేదు. దాన్ని మనం కలిగించాలా. గ్రామాల్లో టాయిలెట్స్ని లేని దగ్గర కట్టియడం, గవర్నమెంట్ తరఫున కట్టియడం, దాన్ని వాడేటట్టుగా కూడా మనం చేయాలా. దానికి ఖచ్చితంగా గవర్నమెంట్ సైడ్ నుంచి అక్కడ ఎవరెవరు ఉన్నారో దాని తగ్గ పొజిషన్స్లో ఉన్నోళ్ళు దీన్ని ముందుకు తీసుకోవాలా. అట్నే మా సైడ్ నుంచి పొలిటికల్గా కూడా లోకల్ లీడర్స్ ఉంటారు. ఆ లీడర్స్కి కూడా ఇది ఈ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ అనేది ముఖ్యం. సో ఖచ్చితంగా ముందుకు తీసుకోవాలంటే గ్రామాల్లో లీడర్స్ కూడా దీన్ని ముందుకు తీసుకుపోయేదానికి ప్రతి ఒక్కరికి కూడా ఇది మనము వాళ్ళకి 10 సార్లు చెప్తే కానీ ఈ టాయిలెట్